ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించి తరలి వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థనతో మనము ఈ ఆదివారపు ఆరాధన ఆరంభం చేసుకుందాం. ప్రార్థన. ఈ పరిశుద్ధ దినమున ప్రభు ఇచ్చిన ఈ చక్కటి సమయాన్ని బట్టి ప్రభు వందనాలు చెల్లిస్తూ గత అనేక దినముల తర్వాత కొద్ది మందిగా ప్రభు సన్నిధిలో చేరి ప్రార్థించడానికి, ప్రభు సన్నిధిలో చేరి రీతిగా సమయాన్ని గడపడానికి ప్రభు చూపిన కృపకై ప్రభు వందనాలు చెల్లిస్తూ అందరూ కలిసి ప్రభువును స్తుతిస్తూ ఈ సమయంలో ప్రార్థనతో మనము ఆదివారం ప్రార్థనను ఆరంభం చేసుకుందాం. మీరు మీ గృహాలలో ఉన్నప్పుడు మీరు కూడా కలిసి రండి, కలిసి ఒక దగ్గర కూర్చొని ప్రభు సన్నిధిలో మరి కలిసి మనం ఆరాధన చేద్దాం. ఈ సమయంలో అందరూ కూడా తరలి వచ్చి కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన దేవా, నీకు స్తోత్రములు 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 ప్రభువా. మా కృప కనికరం కలిగిన తండ్రి, మా దయామయుడా కరుణామయుడా నీకు స్తోత్రాలు తండ్రి. ఆయన గత కాలం అంతా కూడా, గత వారం అంతా కూడా మీరు మమ్మల్ని అందరినీ మీరు ఎక్కడ చాటున భద్రపరిచి బలపరిచిన దేవానికి స్తోత్రాలు తండ్రి. అయా ఈ యొక్క పరిశుద్ధ దినమున మరొకసారి ఈ విధంగా చేరి మీ సన్నిధిలో అయా మరి నేను ప్రార్థించడానికి, నేను స్తుతించడానికి, నీ నామాన్ని గణపరచడానికి, నేను ప్రభా నేను కొనియాడి పాడడానికి నీకు ఇచ్చిన కృపకై నీకు స్తోత్రాలు, నీకు వందనాలు ప్రభా. ఆయన ఈ పరిశుద్ధ దినమున మరొకసారి తండ్రి అయా మరి చిన్న మందగా మేము తండ్రి మరి కొద్ది మందిగా మీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని ప్రార్థించే భాగ్యాన్ని చదువులు ఎక్కున్నారు. ఇంకా మా ప్రియులు అయా మరి వారి వారి గృహాలలో వారు ఉంటూ వారు ఆరాధనలో పాల్గొంటుండగా మీరు దీవించండి తండ్రి. ఆయన ఎక్కడ మీ నామం పేరిట ఇద్దరు లేక ముగ్గురు కూడి ఉంటారో అక్కడ నీ ఉంటారని సెలవిచ్చి దేవానికి స్తోత్రాలు తండ్రి. సమయంలో ఆయన మరి ఎవరి గృహాలలో అయా మరి ఇద్దరు లేక ముగ్గురు కలిసి నీ సన్నిధిలో కూర్చొని ఆయన మరి ప్రోగ్రామ్ ను అయా మరి చూస్తున్నారు, వారిని దీవించండి ప్రభా. అది మీరు ఆశీర్వదించండి, మీరు బలపరచండి ప్రభా. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో మేము కలిసి కొన్ని పాటలు పాడుకునేట్టుగా నీ కృప చూపండి ప్రభా. నీ నామానికి మహిమకరంగా చేరువచ్చిన మా జీవితాలకు ఆశీర్వదకరంగా దివ్యకరంగా సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు అయా. గత అనేక నెలల తర్వాత ప్రభా మేము మీ మందిరంలో చేరి ఈ రీతిగా దాన్ని మరి నిన్ను కొనియాడే భాగ్యాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు. గత కాలం అంతా కూడా మీరు చూపిన కృప అందరి కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామములో బలపరచమని, మీ నామములో దీవించి ఆశీర్వదించమని అడుగుతూ మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించండి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. సమయంలో ఆ రీతిగానే అందరము కలిసి ప్రభువును స్తుతిస్తూ మనము కలిసి ప్రార్థన పాటలు పాడుతూ మనము దేవుని మహిమపరుస్తాం. ఈ సమయంలో మరి గత అనేక నెలల తర్వాత మరి ప్రభు సన్నిధిలో చేరి కొద్ది మందిగా మరి ఈ రీతిగా ప్రభువును స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు ప్రభు వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో అందరము కలిసి 49వ పాట అందరము కలిసి పాడుకుందాం. స్తుతించెదను స్తుతించెదను నా యేసు ప్రభువు కృతజ్ఞతతో అనుదినము స్తుతించెదనని కొన్ని వచనాలు ఈ సమయంలో ఆ పాటలో నుండి కొన్ని వచనాలు మనం పాడుకుందాం. పాటల పుస్తకంలో నుండి 49వ పాట స్తుతించెదను స్తుతించెదను నా యేసు ప్రభువు కృతజ్ఞతతో అనుదినము అని.
మనలను గత కాలం అంతా కూడా మరి నీతి సమాధానంతో సంతోషంతో మనం బ్రతికించి మన పాపమును క్షమించి రోగమును బాపి భయమును తీర్చి మరి మనకు జయమునిచ్చిన దేవుని స్తుతిస్తూ ఈ సమయంలో అందరం కలిసి తిరిగి ఆ 3వ వచనాన్ని మళ్ళీ ఒకసారి మనం పాడుకుందాం. అదే పాటలో 3వ వచనము, పాపము క్షమించి రోగము బాపి భయమును తీర్చి పవిత్రదాయక పావనమూర్తి పరిశుద్ధమిచ్చిన పరమపాద శరణ్యం నీకు అని ఈ సమయంలో మనమందరం కూడా ఆ 3వ వచనాన్ని ధ్యానపూర్వకంగా అందరం కలిసి పాడుకుందాం. పాపమును క్షమించి రోగమును బాపి, నిజంగా మరి మన పాపాన్ని క్షమించిన దేవుడు, మన రోగాన్ని బాపిన దేవుడు ఈ సమయంలో మనకు భయమును తీసివేసి మరి నెమ్మదినిచ్చిన దేవుడిని స్తుతిస్తూ అందరం కలిసి ఆ 3వ వచనాన్ని మళ్ళీ పాడుకుందాం. పాపము క్షమించి రోగము బాపి భయమును తీర్చి, పాపము క్షమించి రోగము బాపి భయమును తీర్చి, పవిత్రదాయక పావనమూర్తి ఈ సమయంలో అందరం కలిసి అదే రీతిగా ఇంకొక పాట కలిసి పాడుతుందా. గడిచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే దాచిన దేవా నీకే స్తోత్రము. మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడిచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము.
హల్లెలూయా. గత కాలమంతా కూడా దేవుడు మనలను కాచి కాపాడినందుకు ప్రభు వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో మరి మనం ఒక నిమిషాలు దేవుడి యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆయన పాటలు బట్టి ప్రభు మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనమందరము కలిసి మనము ప్రతి వారం చదువుకునే వాక్య భాగం ఈ సమయంలో నిర్గమకాండంలో నుండి మనము దేవుడి యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. ఈ సమయంలో అందరము కలిసి మరి చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నిర్గమకాండము 11వ అధ్యాయము ఈ సమయంలో అందరము కలిసి చదువుకుందాం. అధ్యాయము మొదటి నుండి ఆఖరి వరకు మనమందరము కలిసి చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే తీసి కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. నిర్గమకాండము 11వ అధ్యాయము మొదటి నుండి ఆఖరి వరకు 11వ అధ్యాయము మొదటి వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఫరో మీదికిని ఐగుప్తు మీదికిని ఇంకొక తెగులును రప్పించెదను. అటు తర్వాత అతడు అక్కడ నుండి మిమ్మును బోధించును. అతడు మిమ్మును బోధించినప్పుడు ఇక్కడ నుండి మిమ్మును బొత్తిగా వెళ్ళగొట్టును. కాబట్టి తన చెలికాని యొద్ద ప్రతి పురుషుడును తన చెలికాని యొద్ద ప్రతి స్త్రీయు వెండి నగరును బంగారు నగరును అడిగి తీసుకొనుడని ప్రజలతో చెప్పుము. అందరం కలిసి చదువుకుందాం. 3వ వచనము. ప్రజల ఎదుట కటాక్షము కలగజేసెను. అది గాక ఐగుప్తు దేశంలో మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికి ప్రజల దృష్టికి మిక్కిలి గొప్పవాడాయను. ఫరోతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చినదేమనగా, అర్ధరాత్రి నేను ఐగుప్తు దేశంలోనికి బయలువెళ్ళెదను. అప్పుడు సింహాసనము మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరుగనగిసుకు దాసి తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందరి తొలిపిల్లలందరూ చచ్చెదరు. జంతువులలో చచ్చెను. అప్పుడు ఐగుప్తు దేశమంతటా మహాఘోష పుట్టును. అట్టి ఘోష అంతకు ముందు పుట్టలేదు, అట్టిది ఇక మీదట పుట్టదు. ఐగుప్తు యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులను ఏర్పరచునని మీకు తెలియబడినట్లు మనుషుల మీదకి గాని జంతువుల మీదకి గాని ఇశ్రాయేలీయులలో ఎవరి మీదకైనను ఒక కుక్కయు తన నాలుక ఆడించదు. మరియు అప్పుడు సేవకులైన వీరందరూ నా యొద్దకు వచ్చి నాకు నమస్కారం చేసి, నీవును నిన్ను ఆశ్రయించిన ఈ ప్రజలందరూ బయలువెళ్ళుడని చెప్పుదురు. ఆ తరువాత నేను వెళ్ళదనను. మోషే అలాగు చెప్పి ఫరో యొద్ద నుండి అత్యాగ్రహంతో వెళ్ళిపోయాడు. అప్పుడు యెహోవా ఐగుప్తు దేశంలో నా మహత్కార్యములు విస్తరించినట్లు ఫరో నీ మాట వినుడని మోషేతో చెప్పాడు. మోషే అహరోనును ఫరో ఎదుట ఈ మహత్కార్యములను చేసిరి. అయినను యెహోవా ఫరో హృదయమును కఠినపరచగా అతడు తన దేశంలో నుండి ఇశ్రాయేలీయులను పోనీయడాయెను. వాక్యాన్ని దేవుడు మన వీటిలో దీపించి ఆశీర్వదించును గాక. ఈ సమయంలో మరి మనము చిన్న ప్రార్థన చేసుకొని మనము వాక్య భాగంలో ముందుకు సాగుదాం. మరి ప్రార్థన చేసుకున్న తర్వాత మన మధ్యలో స్టీవెన్ ఒక చిన్న పాట పాడి వినిపిస్తాను. ఆ తర్వాత మనము వాక్య భాగంలో కదా ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో మన మధ్యలో నరేందర్ అన్న ముందుకు వచ్చి ప్రార్థన చేస్తాం. ప్రార్థన అందరూ కూడా అందరూ వచ్చి కళ్ళు మూసుకోండి. ప్రార్థన ఆ తర్వాత మరి స్టీవెన్ చిన్న పాట పాడతారు. ఆ తర్వాత మనము దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. పరలోకమందున్న తండ్రి, జీవముగల దేవా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. సమీపరాని తేజస్సులో మహత్తర దేవా, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. పరిశుద్ధుడు మా తండ్రి, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మా రక్షక, ఉన్నవాడు జీవముగల దేవుడు, జీవాధిపతి దేవుడు, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మా రక్షక, పేరుల మధ్యలో నివసించేవాడు ఇశ్రాయేలు పరిశుద్ధమైన దేవానికి వందనాలు తండ్రి.
భూమి ఆకాశములను సూర్యచంద్ర నక్షత్రములను ఆదిత్యాన దేవా సంవత్సరం శుద్ధించిన మా తండ్రి నీకే వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. గత సంవత్సరం అంతా కాశకాలను గత వారం అంతా కాశకాలను నీ వందనాలు తండ్రి. ప్రేమల దేవా నీకే వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. కలువరసలు చెప్పిన గొప్ప కార్యం బట్టి నీకు స్తోత్రం నాయన. ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎంత కష్టం వచ్చినా సెలవులు మోసుకొని ప్రభా మా కొరకు మా పాపముల కొరకు నాయన కొనసాగించి అందరిని రక్షించడానికి మానవాళి కొరకు ప్రభా నువ్వు చేసిన గొప్ప కార్యం బట్టి నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ దినమందున కూడా ప్రభా కరోనాతో ఎంతోమంది బాధపడుతున్నప్పటికీ కూడా తండ్రి నీ కృప నీ దయా కాపుదల తెలిసిన బిడ్డలందరినీ బట్టి నీ కృప ఉంచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా రక్షక. ఈ రోజున వాక్యంలో మాట్లాడిన విధానం బట్టి స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మా హృదయంలో ఖాళీ ఉన్న ప్రభా నాయన నువ్వు మాట్లాడండి దేవజనుల ద్వారా తండ్రి. నీకే వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం మా రక్షక. ప్రేమల దేవుడవు, నేను చేసిన పాపములను క్షమించిన దేవుడవు, నీ పరిశుద్ధ రక్తం కాల్చిన దేవుడవు, నీకే వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ దినమందున ప్రభా నీ సన్నిధానం చేరి సమాజంలో కోరుకున్నంత భాగ్యాన్ని దయచేసినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా రక్షక. మళ్ళా పల్ల కార్యక్రమం కూడా ప్రభా అందరూ కూడుకొని ప్రభా బల తీసుకునేలాగా ప్రజలను సాయం చేయండి. ఏ లాక్డౌన్లో ఉండకుండా ప్రజలను సాయం చేయండి. లాక్డౌన్ బ్రేక్ చేయండి ప్రభా. నీకే వందనములు స్తోత్రం చెల్లించి నీ ప్రేమ మోడవైన యేసుక్రీస్తులో చెల్లి కొద్ది ప్రార్థనలు తండ్రి. ఆమేన్. దేవుడు దీవించినాక ఈ సమయంలో మనము చిన్న పాట పాడుకుందాం. ఆ తర్వాత మరి వాక్య భాగంలోకి వెళ్దాం. స్టీవెన్ నేను నమ్మినచో సిగ్గుపడనీయు. అందరం కలిసి దేవుని ఆరాధిద్దాం. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. యేసు నీవే ఆధారము,
నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు. నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు. నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము. యేసు నీవే ఆధారము. యేసు నీవే ఆధారము. యేసు నీవే నా ప్రాణము. హల్లెలూయా. దేవుడు దీవించుగాక. ఈ సమయంలో నిజముగానే మరి యేసుని నమ్ముకొని ఉన్నప్పుడు ఆయన సిగ్గుపడనిచ్చేవాడు కాదు. మరి ఆ రీతిగా ప్రభు కొరకు మనము మరి నమ్మకముగా బ్రతికినప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు, దేవుడు మనలను దీవిస్తాడు. కాబట్టి ఆ రీతిగా ప్రభు కొరకు మనము నమ్మకంగా బ్రతకాలి. అలాంటి కృపను దేవుడు మనకు దయచేయలాగిన మనం ప్రార్థన చేయాలి. ఈ సమయంలో మనము కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మరి ఆ రీతిగా ప్రభు సన్నిధిలో మనము మరి వాక్యంలో మనం ముందుకు సాగినట్లయితే గత కొన్ని వారాల నుండి మనము మరి ఆ పరిస్థితులు కొన్ని తారుమారాయి, మరి కొంచెం విడబాటాయి. మరి మనము ప్రభు సన్నిధిలో కలుసుకోలేకపోతున్నాం. ఈ కరోనా వైరస్ ద్వారా మరి మలుతుపోతూ ఉండగా మరి నీవు నేను మనం కూడా మన ఇళ్లకు పరిమితమై మనము ప్రభు సన్నిధికి రాలేక, ప్రభు సన్నిధిలో మరి ఉండలేక మరి మన గృహాలలోనే మనము జాగ్రత్తగా మరి ఉంటూ దేవుని కృప పొందుతూ మనము మరి మంచి ఆయుర్వేద్యాలతో ముందుకు సాగే భాగ్యాన్ని ప్రభు ఇచ్చాడు. అందుకే ఈ ప్రభువును స్తుతించాలి. మరి ప్రాముఖ్యంగా ఈ కరోనా వైరస్ మనకు అంటకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి అనే విషయాన్ని మనము గమనిస్తూ వచ్చాం. మరి ఆ రీతిగా మరి ప్రభు సన్నిధిలో మరి మనముంటూ ఆ కరోనా వైరస్ ఈ లోకములో మనలను మన కుటుంబాన్ని మరి దరి చేరకుండా ఉండాలంటే కొన్ని సూత్రాలను Mr. Abraham, please pick up the phone. Mr. Abraham, please pick up the phone. Mr. Abraham, please pick up the phone. బయటికి వెళ్ళినట్లయితే మరి మనము మరి మాస్క్ ధరిస్తూ మరి సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మనం ఇప్పుడు ఎలాగైతే దూరం కూర్చున్నామో అలాగే బయట వెళ్ళినప్పుడు కూడా మరి ఒకరికొకరు దూరంగా ఉండడము మంచిది అని. మరి ఆ తర్వాత మరి ఇంకొకటి చేతులు కలుపుకోవడం అని. ఈ మూడింటిని చాలా జాగ్రత్తగా మనం చూస్తున్నాం. మాస్క్ పెట్టుకోవాలి అంటే ఆత్మీయమైన జీవితంలో కూడా మనం ఎలా ఉండాలి అని పోయిన 2-3 వారాల నుండి మనము వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. కేవలము ఈ కరోనా వైరస్ మనకు అడ్డుకోవడమే కాదు, ఈ కరోనా వైరస్ ఈ శరీరానికి అంటేది, కానీ ఆత్మీయమైన జీవితంలో కూడా మనము జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఉండాలి అని అంటే మరి మాస్క్ అనేది మన ఆత్మీయ జీవితంలో కూడా మనకు ప్రాముఖ్యం. అందుకనే మరి ఎలాగైతే మనం మాస్క్ పెట్టుకొని ఈ లోకంలో మనం తిరుగుతున్నామో అలాగే ఆత్మీయమైన జీవితంలో కూడా మాస్క్ అనేది మనకు అవసరము. దేవుని వాక్యం మనం చూస్తాం, నీ నోటికి కళ్ళెప్పుడు పెట్టుకోవాలి అని అంటాడు. ఎందుకంటే ఏది పడుతుంది ఎలాగైతే అలాగే మనం మాట్లాడడానికి అవకాశం లేదు. ఏదైతే మంచిదో, ఏదైతే అనుకూలమైనదో, ఏదైతే ప్రయోజనకరమైనదో దాన్ని మాత్రమే మనం మాట్లాడాలి. అందుకొరకనే మరి అలా మాట్లాడకుండా మనం నోటికి కూడా కళ్ళెప్పుడు పెట్టుకున్నప్పుడు మరి ఆత్మీయమైన జీవితంలో మనము ముందుకు సాగగలము. ఈ లోకంలో ఉన్న పాపము, ఈ లోకపు మరి ఆ జీవితము, ఈ లోకపు అలవాట్లు మనకు దరి చేరకుండా అవి మనలను కాపాడుతాయి. ఆ రీతిగానే మరి సోషల్ డిస్టెన్స్ కూడా మరి ఆ ఒకరికి ఎడబాటు దూరము, ఆ దూరం అనేది కూడా ప్రాముఖ్యం. ఈ లోకంలో మనము కలిసి ఒక దగ్గర కూర్చున్నా లేక ఒక దగ్గర ఉన్న ఆ కరోనా వైరస్ ఒకరికి ఎలాగైతే వ్యాపిస్తుందో అలాగే యేసు ప్రభువును నమ్మిన బిడ్డలుగా
ఈ డిస్టెన్స్ అనేది పాటిస్తూ ఉండాలి. పోయిన వారంలో మనం ఆ వాక్య భాగాన్ని గమనించాం. ఇప్పుడు నేనే తిరిగి ఆ వాక్య భాగాన్ని మళ్ళీ మీకు జ్ఞాపకం చేయను, కానీ ఒక మాట మాత్రం మనం చదువుకొని మనం ముందుకు సాగుదాం. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయంలో 32వ వచనంలో ఒక మాట అంటాడు. అక్కడ ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 32వ వచనము, సైన్యములకు అధిపతి అగు యెహోవా ఇలాను సెలవిస్తున్నాడు. గమనించండి, జనము నుండి జనములకు కీడు వ్యాపించుచున్నది. చాలు. ఎక్కడంట? జనము నుండి జనములకు కీడు వ్యాపించాలి. అందువల్లనే ఈ పరిస్థితులలో ఈ కీడు ఏంటి? కరోనా వైరస్. ఈ జనము నుండి జనములకు కరోనా వైరస్ వ్యాపిస్తున్నది కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. ఈవెన్ దేవుడి మందిరంలోకి వచ్చిన తర్వాత కూడా మనం కూర్చునేటప్పుడు ఎడం కూర్చున్నాం, చాలా జాగ్రత్తగా దూరం మనం కూర్చున్నాం. ఎందుకు అనంటే ఒకవేళ ఆ కరోనా వైరస్ కనుక ఎవరికైనా ఉంటే అది మనకు అంటకుండా మనల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవడానికి. ఇది ఈ లోకంలో ఇప్పుడు ఉన్నటువంటి కరోనా వైరస్ విషయంలో. మరి ఆత్మీయమైన జీవితంలో కూడా నీవు ఆ కీడు అంటకుండా నీవు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుడు లోకంలో నుండి నిన్ను ప్రేమించాడు, నిన్ను రక్షించాడు, నిన్ను తన బిడ్డగా చేసుకున్నాడు. అప్పుడు నువ్వేం కావాలి? నీవు తన బిడ్డగా బ్రతకాలి. అంటే లోకంలోకి కాకుండా, తిరిగి లోకంలోకి పోకుండా, లోకం అలవాటు మనలో లేకుండా మనం బ్రతకాలి. అలాగంటే అన్ని జనుల నుండి మనం దూరం అయిదామనా, లేకపోతే దేవుడి నమ్మని వారి నుండి మనం కంప్లీట్ గా దూరంగా ఉందామనా? అలా కాదు. దేవుడి నమ్మని వారైనా సరే, నమ్మిన వారైనా సరే, వారితో మనం కలిసి బ్రతకాలి. కానీ ఎక్కడ ఎడము కావాలి? వారు పాటించే నియమాలు, నిబంధనల దగ్గర. దేవుడు ఏదైతే చెప్తున్నాడో దాన్ని మాత్రమే పాటించడం నేర్చుకోవాలి. దేవుడు ఏదైతే చెప్తున్నాడో దాన్ని మాత్రమే అనుసరించడం నేర్చుకోవాలి. అది ప్రాముఖ్యమైన. అందుకొరకనే మనం సోషల్ డిస్టెన్స్ లో జ్ఞాపకం చేసుకోవాలని అంటారు. ఈ లోక జ్ఞానం కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి మరి ఆ మలినము మనకు అంటకుండా మనల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒకవేళ మరి ఈ లోకంలో మనం ఉన్నాం, కానీ లోకంలో మనం ఉంటూ లోక మాలిన్యత మనకు అంటకుండా మనము జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు మనము దేవునికి మహిమకరంగా బ్రతకగలము. హల్లెలూయా. ఈ సమయంలో ఇంకొక మాట కూడా మనం జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకున్న వీళ్ళతో తొందరగా మరి మూడవదిగా గమనించినట్లయితే ఒకటి మాస్క్, రెండవదేమో సోషల్ డిస్టెన్స్, మూడవది ఏంటి? ఏం చెప్తున్నారు సని? చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. వాష్ యువర్ హ్యాండ్స్. అంతే కదా? ఎందుకని మనం చేతులు శుభ్రంగా కడుక్కోకపోతే ఒకవేళ ఆ కరోనా వైరస్ ఏదైనా ఉన్నట్లయితే అది మన శరీరంలోకి వెళ్ళి ఈ శరీరం అందరినీ కూడా పాడు చేస్తుంది. అందువల్లనే ఈ ముఖమును ముక్కును జాగ్రత్తగా, ఈ నోటిని ముక్కును జాగ్రత్తగా మనము మాస్క్ వేసుకుంటాం. అలాగే ఎడముంటా, దూరం ఉంటాం. అలాంటినే ఒకవేళ ఈ ముఖాన్ని ముక్కును మనం నోటిని జాగ్రత్తగా కాపాడుకునే కానీ చేతులకు ఏమైనా అంటున్నట్లయితే ఆ చేతులు నోటి ద్వారా లోపలికి పోకుండా మనం చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. అందువల్లనే అక్కడ మీకు ఒక బకెట్ ఉంది, సోప్ ఉంది, అక్కడ శానిటైజర్ ఉంది. మనం వచ్చినప్పుడు ఏం చేయాలి? శుభ్రంగా కడుక్కొని లోపలికి రావాలి. లేక మన ఇంట్లోనైనా సరే మనం ఇంట్లో లోపలికి వెళ్ళినప్పుడు మన చేతులను, మన కాళ్ళను, మన ముఖాన్ని శుభ్రంగా కడుక్కొని మనం లోపలికి వెళ్ళాలి. ప్రాముఖ్యంగా మన చేతులను మనం శుభ్రంగా కడుక్కోవాలి. తద్వారా ఆ కరోనా వైరస్ అనే ఆ వైరస్ మనకు అంటకుండా జాగ్రత్తగా ఉండగలము. అలాగే ఈ దినంలో కూడా మరి కేవలం కరోనా వైరస్ అయినా లేక ఆత్మీయమైన జీవితంలో మనకి ఇంకేమైనా ఉందా? ఈ కరోనా వైరస్ అయితే ఈ లోకంలో ఈ శరీరాన్ని పాడు చేసేది. కానీ ఒకవేళ మరి మనము కడుగుకునేది చేతులే కాదు, చేతుల కంటే ప్రాముఖ్యమైనది మనం కడుక్కోవాలి. ఇది ఆ విషయాన్ని మనం గమనిద్దాం. బైబిల్ ఉన్నవారు ఈ సమయంలో కీర్తన గ్రంథంలో నుండి ఒక మాట మనం చదువుకుందాం. కీర్తనలు 26వ దావీదు కీర్తనలో 6వ వచనాన్ని మనం చదువుకుందాం. 26వ దావీదు కీర్తన అందులో 6వ వచనం గమనించండి. 26వ అధ్యాయము 6వ వచనము. కీర్తనలు 26:6. నిర్దోషినని నా చేతులు కడుగుకొందును, యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రతి
పరీక్షణము చేయుదును. గమనించండి, ఏమనంట? నిర్దోషినని నా చేతులు కడుగుకొందును. మనం ఇంట్లోకి రాగానే ఏదైనా కరోనా వైరస్ మనకు అంటినట్టయితే, ఏదైనా వైరస్ మనకు అంటినట్టయితే అది ఇంట్లోకి వెళ్ళకుండా ఇంకొకరికి అంటకుండా మనము చేతులను శుభ్రంగా కడుక్కుంటాం. అలాగనే మనము ప్రభు మందిరంలోకి వచ్చేటప్పుడు, ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు మనము ప్రభు బిడ్డలుగా మనం ఏం కావాలంటే అక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు, నిర్దోషినని నా చేతులు కడుగుకొందును అని అంటున్నాడు. గమనించండి, నిర్దోషిని అంటే ఏ దోషం నాలో లేదు, ఏ తప్పు నాలో లేదు, ఏ పాపము నాలో లేదని నేను నా చేతులు కలుగుకుంటాను అని అంటున్నాడు. అందుకే ముందు పై భాగంలో మనం గమనించినట్లయితే 4వ నుండి మనం గమనించాల్సినట్టు అక్కడ, నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొనుచున్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను, పనికి మారిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను, దుష్టుల సంగము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. గమనించండి, ఈ రీతిగా చేయను అని చెబుతూ నిర్దోషిని అని నా చేతులు కలుగుకొందును. గమనించండి, నిజంగా దేవుడు మనల్ని ప్రేమించాడు, మనల్ని రక్షించాడు, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మనల్ని ప్రేమించి మన కొరకై పరమును విడిచిపెట్టినటువంటి భాగ్యం నేర్చుకోలేదు. కానీ నిన్ను నన్ను ప్రేమించి నీ కొరకు నా కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. కలుగురి సిలువలో మరి ఆయన ప్రాణము బలిగా అర్పించాడు, ఆయన రక్తమును గార్చాడు. ఆయన పవిత్రమైన పరిశుద్ధమైన రక్తము ద్వారా మన ప్రతి పాపమును కడిగాడు, మనలను తన బిడ్డలుగా చేసుకున్నాడు. అందువరకనే తన బిడ్డలుగా మారిన వారు ఎలా ఉండాలి? తన బిడ్డగా ఇక్కడ దావీదు మహారాజు ఉన్నాడు. దావీదు మహారాజును దేవుడు ప్రేమించాడు. ఒక గొర్రెల కాపరిగా ఉండగా దేవుడు అతన్ని ప్రేమించి తనను తీసుకొని వచ్చి రాజసింహాసనం మీద కూర్చోబెట్టాడు. గమనించండి, దేవుడిని నమ్ముకున్న బిడ్డలను ఎప్పుడు కూడా దేవుడు మరి అలాగానే చేస్తాడు తప్ప తొక్కగా చేయడు. అందువరకనే నీవు ప్రభు నమ్మినట్లయితే నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు, నిన్ను దేవుడు దీవిస్తాడు. దీవించిన తర్వాత నువ్వు ఎలా ఉండాలి? ఎప్పటికప్పుడు నీ జీవితాన్ని నువ్వు కలుపుకుంటూ ఉండాలి, నీ చేతులు నువ్వు కలుపుకుంటూ ఉండాలి. ఎందుకని? ఎలా కలుపుకోవాలి? నేను నిర్దోషిని అని. మరి నిర్దోషులుగా ఎలా ఉండాలి? నేను బయట తిరుగుతున్నాను, నేను మరి బయట ఉన్నాను, కానీ ఆ దోషం నాకు అంటకుండా. అందుకొరకనే మనల్ని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. పై భాగంలో అది అంటాడు కదా, ఏమంటున్నాడు అక్కడ? పనికి మారిన వారితో నేను సాంగత్యము చేయను అంటున్నాడు, వేషధారులతో పొందు చేయను, దుష్టుల సంగము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యం చేయను. అంటే వారితో ఉండాలి, కానీ వారి భక్తిహీనత మనకు అంటకూడదు. గమనించండి, మనం లోకంలో ఉన్నాం, లోకంలో ఉంటున్నాం, లోకంలో ఉండాలి, కానీ ఆ లోకము మనకు అంటకుండా ఉండాలంటే మనల్ని మనము శుభ్రంగా కలుపుకోవాలి. అది ప్రాముఖ్యం. అందుకొరకనే కేవలము చేతులు కలుపుకొని దుర్పేసుకొని పోవడమే కాదు, మరి ఏం కావాలి? అందుకొరకనే ఇంకొక మాట కూడా మనం గమనించినట్లయితే బాగా తెలిసిన వాక్య భాగమే మనం గమనిస్తారు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట అంటాడు మత్తయి భక్తుడు 5:8, హృదయ శుద్ధి గల వారు ధన్యులు అని అంటాడు. ఎవరు ధన్యులంటే లోకంలో చేతులు కలుపుకున్న వారు ధన్యులే కదా. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో చేతులు కలుపుకున్న వారు ధన్యులు. ఎందుకని? వారికి ఉన్న కరోనా వైరస్ ఇంకా వేరే ఆ హృదయంలోకి వెళ్ళకుండా, వారి నోట్లో నుండి లోపలికి వెళ్ళకుండా, వారిని పాడు చేయకుండా వారు ధన్యులుగా ఉన్నారు. అదే రీతిగా ఈ రోజుల్లో కేవలం చేతులు కలుపుకున్న వారి ధన్యులు కాదు, కేవలము ముఖానికి మాస్క్ పెట్టుకున్న వారి ధన్యులు కాదు, లేకపోతే సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్న వారి ధన్యులు కాదు. కానీ వీటన్నిటికంటే ప్రాముఖ్యమైన ధన్యత నీకు కావాలంటే నీ హృదయం కూడా శుద్ధిగా ఉండాలి. అంటే హృదయం కూడా కడుక్కోవాలి. హల్లెలూయా. నీ హృదయాన్ని నువ్వు కడుక్కున్నావా? చేతులంటే కలుపుకుంటాము సబ్బు పెట్టి, హృదయాన్ని ఎలా కలుపుతాము? అది బయట తీసి కడిగి మన లోపల పెట్టచ్చా? అది కాదు. ఈ హృదయంలో కడగాలంటే ఎలాగ మరి? ఈ హృదయం ఎవరు కలుగుతారు? ఏ పాస్టర్ కలగలేడు, లేకపోతే ఏ విశ్వాసి కలగలేడు, లేకపోతే ఎవరు కలగలేరు. కానీ ఈ హృదయాన్ని కడిగేవారు ఒక్కరే ఒక్కరు ఈ లోకంలో, ఆయనే
నిన్ను నన్ను పుట్టించిన దేవుడు, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడే. ఆయన మన హృదయాన్ని శుద్ధి చేయగలవాడు, మన హృదయాన్ని కడిగేవాడు ఆయనే. కాబట్టి నీ హృదయం కడగబడ్డదా? గమనించండి, దేవుడి మందిరంలోకి వచ్చినంత మాత్రం మనం ధన్యులం కాదు. దేవుడి మందిరంలో ఉన్నంత మాత్రం ధన్యులం కాదు. దేవుడి పేరు పెట్టుకున్నంత మాత్రం ధన్యులం కాదు. కానీ ఎవరి హృదయం అయితే కడగబడుతుందో వారు మాత్రమే ధన్యులు అని అంటున్నారు. అందుకనే ఈ సమయంలో ఈ వాక్యాన్ని వింటున్న దేవుడి బిడ్డలారా ఒక్కసారి గమనించండి, మనం ధన్యులమేనా? మనం ఎలాగున్నాం? ఈ ధన్యత్వంలో మనం ఉండాలి. ధన్యత్వం నీకు కావాలి అంటే నీవు కడగబడాలి, నీ హృదయం కడగబడాలి. గమనించాలి, హృదయం కడగబడాలంటే అసలు ఆ హృదయం ఎలా ఉంటుంది? ఒక్కసారి మనం దేవుని యొక్క వాక్యంలో గమనించినట్లయితే ఆ హృదయం ఎలా ఉంటుందో ఒక్కసారి మనం చూద్దాం. చూడండి, ఆ ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయంలో అక్కడ ఒక మాట అంటారు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము గమనించండి, అక్కడ ఏమంటారు? 17వ అధ్యాయము 9వ వచనంలో ఇక్కడ చెప్తా ఉన్నాడు, మనకున్న హృదయం ఎలాంటిదో ఇక్కడ చెప్తా ఉన్నాడు. బాగా గమనించండి, ఆ ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనంలో అంటారు, అక్కడ హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు. గమనించండి, ఈ హృదయం కలుపుకోవాలి. ఈ హృదయం కలగకపోతే లాభం లేదు. ఈ హృదయం కలగబడాలి. హృదయం కలగబడితేనే ధన్యుడు. చేతులు కట్టుకుంటే ధన్యుడే కాదు. చేతులు కట్టుకుంటే మనకు కరోనా వైరస్ అడగకుండా ఉంటుంది. కానీ చేతులు కట్టుకుని ఒకవేళ నువ్వు హృదయాన్ని కలుపుకోకపోతే లాభం లేదు. ఈ కరోనా వైరస్ కేవలం నిన్ను ఊరికే చంపివేసేదే, లేకపోతే కరోనా వైరస్ నిన్ను బలహీనపరిచేదే. కానీ అంతకంటే ప్రాముఖ్యమైన రోగం ఉన్నది, పాప రోగము. ఈ హృదయం ఎలా ఉన్నదట? ప్రతి మనిషి యొక్క హృదయం ఎలా ఉన్నదట? గమనించండి, హృదయం అన్నిటికంటే మోసకరమైనది. ఎవరు మోసకరమైన వాళ్ళు? చాలా మంది అంటారు, అబ్బా మోసకరమైన వాడు అంటారు, లేకపోతే పలానైనా మోసకరమైన వాడు కాదు. ఎవరు మోసకరమైంది? వారిలో ఉన్న హృదయం మోసకరమైంది. అందువల్లనే ఒకవేళ హృదయం శుద్ధి అయితే నీ బ్రతకంతా కూడా శుద్ధి అవుతుంది. హృదయం శుద్ధి అయితే నీ జీవితం అంతా కూడా బాగైతుంది. కానీ నీ హృదయాన్ని నువ్వు కలుపుకోవడం నేర్చుకోవాలి. అందువల్ల అంటారు అక్కడ హృదయము మోసకరమైనది అని అంటున్నాడు. అది ఘోరమైన వ్యాధి కలదట. గమనించండి, ఘోరమైన వ్యాధి కలది. ఈ వ్యాధి పోవాలంటే ఏ సభ పనికిరాదు. ఈ ఘోరమైన వ్యాధి పోవాలంటే ఏ దేనితో కూడా నువ్వు కడగలేవు, ఎవరు కూడా కడగలేరు. కానీ కడిగేవారు ఒకరే. ఎవరో తెలుసా? నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు, నీ కొరకు నా కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు, నిన్ను నన్ను ప్రేమించి ఈ లోకానికి వచ్చిన యేసయ్య, నీ కొరకు నా కొరకు ప్రాణం ఇచ్చి కలువరి శిలువలో తన రక్తమును గార్చిన ఆ దేవుడే నీ హృదయాన్ని శుద్ధిపరిచేవాడు. అందువల్లనే మత్తయి సువార్తలో మనం అనుకున్నాం కదా, మనం చదివాం కదా, అక్కడ హృదయ శుద్ధి గల వారు ధన్యులు అని అంటున్నాడు. ఎందుకనట? ఈ హృదయం ఘోరమైన వ్యాధి కలది. ఇది బహుఘోరమైనటువంటిది. ఈ వ్యాధిని తీసివేసేవారు ఏ డాక్టర్ లేని లోకంలో. ఈ వ్యాధిని తీసివేసేవారు ఒకరే, పరమ డాక్టరు. ఆయనే పరమ దేవుడు, నిన్ను పుట్టించిన దేవుడు. ఆ దేవుడే నీ కొరకు నా కొరకు రక్తమును గార్చాడు. ఆ రక్తము ద్వారా మన హృదయం కడగబడాలి. అప్పుడే మనము మంచివారుగా మారగలం. గమనించండి, అందుకొరకనే నీవు కడగబడ్డావా? నీవు కడగబడ్డావా? ఈ సమయంలో మనము కడగబడాలి, మనము కడుక్కోవాలి, మనము కడగబడాలి. అందుకొరకనే ఇంకొక మాట కూడా మనం గమనించినట్లయితే అక్కడ మనం చూస్తాం. చూడండి, మనము ప్రాముఖ్యంగా యెషయా గ్రంథంలో ఒక మాట మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో ఒక మాట మనం అక్కడ చదువుకుందాం. యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో 15వ వచనాన్ని ఒక్కసారి మనము గమనిద్దాం. చూడండి, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనము. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందురు. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి,
మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి, కీడు చేయటం మానుడి, మేలు చేయ నేర్చుకుని, న్యాయము జాగ్రత్తగా విచారించుడి. శిక్షించబడు వారిని విడిపించుడి. ఆ, తండ్రి లేని వారికి న్యాయం తీర్చుడి, విధవరాలి పక్షమున వాదించుడి. ఉమ్. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు. గమనించండి, ఇక్కడ దేవుడు ఈ మాట సెలవిస్తా ఉంటాడు. ఎందుకంటే మనం బాగా ప్రార్థన చేస్తా ఉంటాం, ఈ కరోనా వైరస్ పోవాలి దేవా, పోవాలి దేవా, నాకు మంచి ఆరోగ్యం రావాలి దేవా అని మనం ప్రార్థన చేస్తాం. మంచిదే, ప్రార్థన చేయడం తప్పని చెప్పడం లేదు, ప్రార్థన చేయాలి. కానీ అంతకంటే ముందుగా మనం ఏం చేయాలంట? నీవు నీ హృదయం కడగబడాలి, నీ జీవితం కడగబడాలి, నీ చేతులు కడగబడాలి. ఎలా ఉన్నావు? నీ హృదయం ఎలా ఉన్నది? నీ చేతులు ఎలా ఉన్నాయి? నీవు ఎలా ఉన్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. అందువరకనే ఈ సమయంలో మన జీవితం ఎలా ఉన్నది, మన హృదయం ఎలా ఉన్నది మనం ఆలోచన చేయాలి. అందువరకనే అక్కడ అంటారు, మరి మన యొక్క చేతులు ఎలా ఉన్నావో చూడండి. అక్కడ ఏమంటాడు? మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకోదును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి, మిమ్మల్ని కడుక్కొని శుద్ధి చేసుకొని. ఎక్కడ కడుక్కోవాలి? ఎక్కడ శుద్ధి చేసుకోవాలి? ఈ లోకంలో ఎవరైనా కడిగే వారు ఉన్నారా? ఈ లోకంలో ఎవరైనా శుద్ధి చేసే వారు ఉన్నారా? ఎవరు లేరు, ఎక్కడ లేరు. కానీ కేవలము యేసయ్య మాత్రమే. హల్లెలూయా! ఆ యేసయ్య మాత్రమే నిన్ను కడిగేవాడు, నీ ఘోరమైన వ్యాధిని తీసివేసేవాడు, నీకున్నటువంటి మలినాన్ని తీసివేసేవాడు, నీ కట్టిన ఆ పాపమును తీసివేసేవాడు, నిన్ను కడిగేవాడు ఆయన ఒక్కడే. అది వరకనే మన పెద్దలు చెప్తారు కదా, పరిశుద్ధ రక్తం ద్వారా మాత్రమే కడగబడాలి అని. అందువరకనే మన వాళ్ళు ఒక శ్లోకం చెప్తా ఉంటారు, ఏమని? పాప పరిహార రక్త ప్రోక్షణ అవశ్యం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగమని అంటారు. గమనించండి, పాపం పోవాలి అంటే పరిశుద్ధమైన రక్తం చిందించబడాలి. పాపం పోవాలి అంటే పరిశుద్ధమైన రక్తం చిందించబడాలి. అందువరకనే మన పెద్దలు తెలియక మరి హెబ్రీయుల రాసిన పత్రికలో ఉంటుంది, అక్కడ తీసుకోలేదు. కానీ వెనుకట్లో యేసు ప్రభు లోకానికి రాకముందు కోడెల యొక్క మేకల యొక్క రక్తాన్ని ప్రోక్షించేవారు పాపం పోవాలి అని. కానీ ఇప్పుడు కోడెల యొక్క మేకల యొక్క రక్తం అవసరం లేదు, యేసు రక్తం చాలు. పరిశుద్ధమైన పవిత్రమైన రక్తం చాలు. ఆ పవిత్రమైన పరిశుద్ధమైన రక్తం ద్వారా మన హృదయం కడగబడాలి, మన చేతులు కడగబడాలి, మన జీవితం కడగబడాలి. అది ప్రాముఖ్యమైనది. కడగబడుతుందా? గమనించండి, మన జీవితం కడగబడినప్పుడు మనము చేసిన ప్రార్థన బాగున్నది, దేవుడు వింటాడు. మనం చేతులు తాగినప్పుడు దేవుడు వింటాడు. కానీ ఒకవేళ నీ హృదయం శుద్ధి కాకుండా, నువ్వు కడగబడకుండా, నువ్వు పాపమును పోగొట్టుకోకుండా, నువ్వు యేసు రక్తంలో నీ మరణము ఇంకా కడగబడకుండా ఉన్నట్లయితే లాభం లేదు. అది కొరకనే యేసు దగ్గరికి రావాలి. యేసే నిన్ను ప్రేమించేవాడు, యేసే నీ పాపములు కడిగేవాడు, నిన్ను శుద్ధి చేసేవాడు యేసయ్య మాత్రమే. అందుకొరకనే ఈ సమయంలో ఆ యేసు దగ్గరకు నువ్వు వస్తావా? ఆ యేసును జ్ఞాపకం చేసుకుంటావా నువ్వు? గమనించండి, ఇంకొక మాట కూడా మనం చదువుకుందాం. అదే యెషయా గ్రంథము 59వ అధ్యాయంలో కూడా ఒక మాట మనం చదువుకుందాం. ఇలాగ చాలా వాక్య భాగాలు ఉన్నాయి, కానీ కేవలం ఈ సమయంలో యెషయా గ్రంథము 59వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. 59వ అధ్యాయము 3వ వచనము. మీ చేతులు రక్తము చేతను, మీ వేలు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి, మీ పెదవులు అబద్ధములు ఆడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది, నీతిని బట్టి ఎవరును సాక్ష్యము పలకడు, సత్యమును బట్టి ఎవరును గాజ్యమాడడు, అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు. గమనించండి, అక్కడ ఏమంటాడు? మీ చేతులు రక్తము చేతులు, మీ వేలు దోషము చేతును అపవిత్రపరచబడి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ పవిత్ర కావాలి అంటే ఏం చేయాలి? అటు హృదయము ఘోరమైన వ్యాధి కలది, చేతులు అపవిత్రపరచబడ్డవి. గమనించండి, వేలు దోషముతో నిండి ఉన్నవి, పెదవులు అబద్ధమాడుతున్నవి, నాలుక కీడును బట్టి మాట్లాడుతున్నది, నీతిని బట్టి ఎవరు కూడా సాక్ష్యం పలకలేకపోతున్నాడు. ఇవన్నీ కూడా పవిత్రపరచబడాలి అంటే ఏం చేయాలి? ఎలాగ పవిత్రపరచబడతాం? ఎలా
ఆ మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయంలో ఒక మాట మనం చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయంలో అక్కడ గమనించండి, ఆ 6వ వచనం నుండి మనం చదువుకుందాం. ఆయనతో కూడా సహవాసం గలవారని చెప్పుకొని చీకటిలో నడుచుకునే ఎలా అబద్ధం ఆడుచు సత్యము జరిగిపోకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎలా మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము, బాగా గమనించండి, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము, ఎవరి రక్తం అట? ఇప్పుడు కోడల రక్తం కాదు, మేకల యొక్క రక్తం కాదు, లేకపోతే ఇప్పుడు బలుల రక్తం కాదు. ఇప్పుడు కావాల్సింది కేవలము పరిశుద్ధమైన రక్తము. ఎవరు పరిశుద్ధమైన వారు? ఈ లోకంలో పరిశుద్ధమైన దేవుడు, పరిశుద్ధమైనటువంటి వాడు ఒక్కరే ఒక్కరు. ఆయనే నిన్ను నన్ను పుట్టించిన సృష్టికర్త. ఆయన నీ కొరకు నా కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసు ప్రభువు. అది కొరకే అక్కడ అంటారు, గమనించాను, అక్కడ యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. హల్లెలూయా. యేసు రక్తం మాత్రమే మనలను పవిత్రపరిచేది. యేసు రక్తంతో మాత్రమే మనం కడగబడాలి. యేసు రక్తం మాత్రమే మన హృదయాన్ని పవిత్రపరుస్తుంది, మన చేతులను పవిత్రపరుస్తుంది, మన వేళ్ళను పవిత్రపరుస్తుంది, మన యొక్క ఆ నాలుకను పవిత్రపరుస్తుంది. ప్రతి దానిని కూడా పవిత్రపరిచి అందుకొరకనే అది కాదు మొదలుకొని నడినెత్తి వరకు కూడా యేసు రక్తం ద్వారా మనము కడగబడాలి. గమనించండి, ఈ కరోనా వైరస్ అంటకుండా కేవలం చేతులు కట్టుకుంటే చాలు. కానీ ఈ సమయంలో పాపరోగం అంటకుండా నీవు కడగబడాలంటే దేంతో కడగబడాలి? యేసు రక్తముతో. చాలా మంది యేసు రక్తముతో కడగబడరు. ఏదో యేసు గుడికి వచ్చాం కదా, యేసు పేరు పెట్టుకున్నా కదా, యేసు అంటే అనుకున్నా కదా అని మధ్యపడతా ఉంటారు. చాలా మంది అలాగా ఉంటా ఉంటారు, కానీ లాభం లేదు. నీవు గుడికి వచ్చినా, నీవు యేసు పేరు పెట్టుకున్నా, నువ్వు ఏం చేసినా కూడా నీవు దేవుని బిడ్డగా ఉండలేవు, నీవు ధన్యత పొందుకోలేవు. నీ హృదయం శుద్ధి అయితేనే, నీవు యేసు రక్తంలో కడగబడితేనే ధన్యత నీకు. అది మనకనే మత్తయి సువార్తలో కూడా హృదయ శుద్ధి గల వారు ధన్యులు అని అంటున్నాడు. హృదయం శుద్ధి అయిందా? ఒకవేళ హృదయం శుద్ధి కాకపోతే ధన్యత లేదు. నువ్వు గుడికి వచ్చి గుళ్ళో కూర్చొని, లేకపోతే బాప్తిసం తీసుకొని, లేకపోతే నీ పేరు మార్చుకొని, లేకపోతే నువ్వు దేవుడికి కానుకలిచ్చి నువ్వు ఎన్ని చేసినా కూడా ఒకవేళ నీ హృదయం కనుక కడగబడకపోతే, యేసు రక్తము ద్వారా నువ్వు కడగబడకపోతే, నువ్వు ఎవరైనా సరే ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి, బాగా గమనించండి, ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి కూడా యేసు రక్తం ద్వారా కడగబడాలి. కడగబడాలంటే ఏం చేయాలి? మరి యేసు రక్తం ద్వారా కడగబడాలంటే యేసు గుడికే రావాలా? అవసరం లేదు. నీవున్న చోటనే, నువ్వున్న దగ్గరనే నీవు ఆ యేసు ప్రభువుని నీ హృదయంలోనికి రమ్మని పిలువు. నీవున్న చోటనే ఆ యేసు నీ హృదయంలోనికి రమ్మని పిలువు. ఆయన నీ హృదయంలోనికి వచ్చి నీ హృదయాన్ని శుద్ధి చేసేవాడు ఆయన. గమనించండి, కింద ఇంకొక మాట కూడా మనం చదువుకుంటా చూడండి. అక్కడ 9వ వచనంలో ఏం చేస్తాడంట? ఒకవేళ నీవు కడగబడాలంటే, నీవు పవిత్రపరచబడాలంటే, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనం పవిత్రపరచాలంటే ఏం చేయాలంటే 9వ వచనంలో మన పాపములను మనము, అంతే. నువ్వేం చేయాలి? నువ్వు గుడికి రానక్కర్లే, లేకపోతే నువ్వు ఎక్కడికి పోనక్కర్లే, నువ్వు ఎక్కడో చర్చికి పోనక్కర్లే, నువ్వు ఎక్కడ ఉన్నా అక్కడే, నీవు ఉన్న స్థలంలోనే నువ్వేం చేయాలి? నీ పాపమును ఒప్పుకోవాలి. ఒప్పుకున్నావా? పాపమును ఒప్పుకోవాలి. అంటే నువ్వు చేసేది ఈ సమయంలో అది ఎవరికి తెలియకపోవచ్చు, కానీ నీకు తెలుసు, నీ హృదయానికి తెలుసు, దేవునికి తెలుసు. అందుకని ఏం చేయాలంట? మన పాపములను మనము ఒప్పుకోవాలి. నువ్వు ఒప్పుకుంటే ఆయన నిన్ను కలుగుతాడు, ఆయన రక్తం ద్వారా నిన్ను పవిత్రపరుస్తాడు. ఇక మరణం అంటదు, ఇక పాపం అంటకుండా నీవు జాగ్రత్తగా ఉండాలి. ఇక ఏ వైరస్ కూడా, ఏ పాప వైరస్ కూడా అంటకుండా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అందుకని నువ్వేం చేయాలి? ప్రభు దగ్గరకు వచ్చి నువ్వు ఉన్న స్థలంలోనే నువ్వు మోకరించి ప్రభుని అడుగు, ప్రభువా ఇదో నేను పాపినయ్యా,
ఇదో నేను ఫలాన్ని తప్పు చేశాను, ఇదో నేను ఫలాన్ని పాపం చేశాను, నన్ను క్షమించు, ఇక మీదట నన్ను క్షమించు, ఇక మీదట నేను ఆ పాపం చేయకుండా నాకు సహాయం చేయి, నా హృదయాన్ని కనుగు, నన్ను పవిత్రపరచు, నన్ను బాగుగా కనుగొని నీవు ప్రభువుని అడుగు. గమనించండి, దావీదు భక్తుడు ఒకసారి పాపం చేశాడు. దావీదు భక్తుడు పాపం చేసి పాపమును ఒప్పుకుంటూ ఏమంటున్నాడో తెలుసా? ఒక్కసారి మనము ఆ మాట చదువుతుందాం. 51వ దావీదు కీర్తనలో అక్కడ దావీదు భక్తుడు ఒక మాట అంటారు. గమనించండి, 51వ దావీదు కీర్తన ఆ 2వ వచనంలో మనం ఆ మాట చదువుతుందాం. ఏమంటాడు ఇక్కడ దావీదు భక్తుడు? నా దేవుని దగ్గరికి వచ్చి తన పాపాన్ని తాను ఒప్పుకుంటూ, ఈ సమయంలో నువ్వు కూడా ఇదే చేయాలి, నీ పాపాన్ని ఒప్పుకుంటూ ఏమనగాలంట? గమనించండి, 2వ వచనంలో, నా దోషము పోగునట్లు నన్ను బాగుగా కలుగుము, నా పాపము పోగునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది, నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. గమనించండి, దేవుడి దగ్గరికి వచ్చి నీవు చేయాల్సిందల్లా ఒకటే, నీ పాపమును నీవు ఒప్పుకోవాలి. ఎలా ఒప్పుకోవాలి? దావీదు భక్తుడు ఈయన మహారాజు, రాజైనప్పటికీ ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు దగ్గర కూడా, అందుకనే దేవుడి మందిరానికి వచ్చిన వారికి తారతమ్యం లేదు, భేదం లేదు, ఏ భేదం లేదు. నీవు ధనవంతుడిగా ధనహీనుడిగా కాదు, నీవు విద్యావంతుడిగా విద్యాహీనుడిగా కాదు, నీకున్నదా లేదా కాదు, నీవు మరి ఏ కులమా ఏ మతమా ఏ దానిని కాదు, ఎవరైనా సరే, రాజైనా ఆఖరికి బీదవాడైనా ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు దగ్గర తన పాపమును తాను ఒప్పుకోవాల్సిందే. నువ్వు ఎలాగున్నావు? నీవు ఒప్పుకున్నావా ప్రభు దగ్గరికి వచ్చి నీ పాపాన్ని? ఒకవేళ లేకపోతే ఇప్పుడే ఇదే మంచి అవకాశం. ఈ దినమున నీవు నీ జీవితాన్ని ప్రభు దగ్గర ఒప్పుకో. అలాగంటూ దావీదు భక్తుడు ఏమంటున్నాడు? నా దోషం పోగునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోగునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది, నీకే కేవలం నీకు విరోధముగా నేను పాపము చేసి ఉన్నానన్నట్టు 5వ వచనంలో, నేను పాపంలో పుట్టిన వాళ్ళను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమును ధరించను, నీవు అంతరంగంలో సత్యమును కోరుచున్నావు. గమనించండి, అంతరంగంలో సత్యమును కోరుచున్నావు, ఆంతర్యంలో నాకు జ్ఞానమును తెలియజేయుదువు, నేను పవిత్రుడు అన్నట్లు. గమనించండి, ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు, నేను పవిత్రుడు అన్నట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపుము, హిమము కంటెను నేను తెల్లగా ఉన్నట్లు నీవు నన్ను కడుగు అని అంటున్నాడు. ఇక్కడ దావీదు భక్తుడేమో హిస్సోపుతో కడుగుమంటున్నాడు, కానీ ఈ సమయంలో నీవు హిస్సోపుతో కడుగుమని చెప్పనక్కర్లే. నీవు చేయవలసిందల్లా, యేసయ్యా నీ రక్తంతో నన్ను కడుగు. ఏమనాలి? నీ రక్తంతో నన్ను కడుగు, నన్ను పవిత్రుని చేయి, నన్ను పరిశుద్ధుని చేయమని నీవు ప్రభువుని అడగాలి. అందుకొరకనే ఈ లోకంలో ఎవరైనా సరే ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు దగ్గర పాపములు ఒప్పుకోవాల్సిందే. అప్పుడే నీవు ధన్యులవు, ధన్యురాలవు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని అంటున్నారు. నీ హృదయం శుద్ధి అయిందా? హృదయం శుద్ధి కావాలి అని అంటే ప్రభు దగ్గరికి రావాలి, ప్రభు దగ్గర ఒప్పుకోవాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. గమనించండి, ఈ రోజులో కరోనా వైరస్ అంటకుండా వాష్ యువర్ హ్యాండ్స్ అని అంటున్నారు, నీ చేతులు కలుపుకోమని అంటున్నారు. అలాగే ఈ లోకంలో పాపరోగం మనకు అంటకుండా వాష్ యువర్ హార్ట్స్. ఎక్కడ? దేనితో? ఏ సబ్బుతో? ఏ శానిటైజర్తో? యేసు రక్తము ద్వారా. యేసు నీ కొరకు రక్తమును కార్చాడు, యేసు నీ కొరకు రక్తమును కార్చాడు, నిన్ను ప్రేమించాడు. నీ హృదయము బహుఘోరమైన వ్యాధి కలది, అయినప్పటికీ దేవుడికి నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ వ్యాధిని తీసివేయడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. నీవు ఆయన దగ్గరికి వచ్చి అడుగుతావా? ఆయన రక్తంలో నీ జీవితాన్ని కలుపుకుంటావా? అలాగైతే దేవుడు నీకు పరిశుద్ధమైన జీవితాన్ని ఇవ్వడానికి, పరిశుద్ధమైన బ్రతుకుని ఇవ్వడానికి, ఆయన నీకు నూతన హృదయాన్ని, నూతన జీవితాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకనే ఈ దినాన ఆ రీతిగా మనము మన హృదయాన్ని కడుక్కున్నప్పుడే మనము జాగ్రత్తగా ఈ లోకంలో బ్రతకగలం.
అందుకొరకనే కడగబడిన హృదయం నీకున్నదా? కడగబడిన జీవితం నీకున్నదా? ఒకవేళ కడగబడిన జీవితం నీకు లేకపోతే నీవు ప్రభువుని అడుగు, ప్రభువా నన్ను కడగయ్యా, నాకు సహాయం చేయయ్యా, నన్ను బలపరచయ్యా అని నువ్వు దేవుడిని అడుగు. ఈ రీతిగా మనం దేవుడి చిత్తమైతే వచ్చే వారంలో ఇంకా కొన్ని వాక్య భాగాలను మనము గమనిస్తాం. ఈ సమయంలో మరి సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ ముగించుకుందాం. వచ్చే వారం తిరిగి మనము వాక్యాన్ని కంటిన్యూ చేసుకుందాం. దేవుడి చిత్తమైతే వచ్చే వారం మనం ప్రభు సన్నిధిలో చేరి మరి ప్రభు బలలో పాల్పొందినట్టు మనం సిద్ధపడదాం. కొద్ది మందిగా ప్రభు సన్నిధిలో ప్రభుని ఆరాధించడానికి మనం సిద్ధపడదాం. కానీ ఈ వారం అంతా కూడా నువ్వు చేయవలసిందల్లా ఒకటే, నీవు కడగబడాలి. యేసు రక్తం ద్వారా నువ్వు కడగబడాలి. నీ హృదయం కడగబడ్డదా? నీ జీవితం పవిత్రపరచబడ్డదా? ఒకవేళ కడుక్కోకపోతే ఏం కలుగుతుందని అంటే పాపము నీకంటి, పాపముతో నీవు మరణిస్తే నరకానికి వెళ్తావు. ఆ నరకం నుండి తప్పించడానికే యేసయ్య నీ కొరకు రక్తమును గార్చాడు. ఆయన రక్తము ద్వారా మన ప్రతి పాపము కడగబడి మనలను పరిశుద్ధులుగా చేస్తాడు. అందువలకనే నీ పాప జీవితం పోవాలంటే యేసు రక్తమే. యేసు రక్తంలో నీవు కడగబడ్డావా? ఈ సమయంలో ఒక్కసారి నీవు పరీక్షించుకుంటావా? అలాగే పరీక్షించుకొని మనం ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. అందరూ కూడా తరలి కలుగుసుకుందాం. ప్రభు వాక్యాన్ని దీవించును గాక. అందరూ కూడా తరలి వచ్చి కలుగుసుకొని ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి ఈ సమయంలో నీవు పరీక్షించుకుంటావా? ఈ సమయంలో నువ్వు ఎలా ఉన్నావు? ఒక్కసారి ప్రభువుని అడిగి దినమున ఈ సమయంలో ప్రభువా నన్ను కడగయ్యా. నేను చేతులు కడుక్కోవడమే ప్రాముఖ్యం కాదు, కానీ నా హృదయం కూడా కడగబడాలి. నా హృదయం నీ రక్తం ద్వారా కడగబడాలి. ప్రభువా నన్ను కడుగు తండ్రి అని నీవు ప్రభుని అడుగుతావా? యేసు రక్తంలో మనం కడగబడాలి. యేసు రక్తంలో మనం కడగబడాలి. మనం పరిశుద్ధం కావాలి, పవిత్రపరచబడాలి. నీ రక్తములో నన్ను కడిగితివి, పరిశుద్ధుని చేసితివి. నీ రక్తము నాకై కాచితివి, నీ ప్రాణము నీచితివి. నీ రక్తము నాకై కాచితివి, నీ ప్రాణము నీచితివి. ఏమి తునయా నీ ప్రేమకు సాటిగను. నా రక్షణ పాత్రను చేబూని అర్పింతు కృతజ్ఞతగా. నా రక్షణ పాత్రను చేబూని అర్పింతు కృతజ్ఞతగా. ఈ సమయంలో యేసు రక్తం ద్వారా నువ్వు కడగబడ్డావా? ఇప్పటికైనా ఇంకా మించిపోయింది ఏం లేదు. నువ్వు ప్రభు నడుము మోకరించి, ప్రభువా నా హృదయాన్ని కడగయ్యా, నా హృదయాన్ని కడగయ్యా, నన్ను పరిశుద్ధిని చేయయ్యా. నీ రక్తము నాకై కార్చితివి, నీ ప్రాణం ఇచ్చితివి. ఈ సమయంలో నేను నీకేమి ఇవ్వాలి ప్రభువా? యేసు ఏమిస్తావు? దేవుడు నిన్ను ఏమి కోరడం లేదు, కానీ కేవలం నీ యొక్క హృదయాన్ని మాత్రమే, నీ జీవితం మాత్రమే. అందుకొరకని ఈ సమయంలో ఆయన ప్రేమకు సాటిగా నీ రక్షణ పాత్రను చేతముచ్చుకొని ఆయన ఉగ్రదాస్తులు చెల్లిస్తావా? దేవుడు నీ కొరకు రక్తములు కాల్చాడు, ప్రాణములు ఇచ్చాడు. ఆయన నీ కొరకు మరణించి తిరిగి లేచాడు. ఆయనకు నీవేమి ఇవ్వగలవు? ఏమీ లేదు. కానీ సమయంలో కేవలము మన యొక్క విరిగిన హృదయంతో ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామా? ఆ ప్రభువుకు మన హృదయాన్ని అప్పగిస్తామా? ప్రభువా నీవు నన్ను కడగయ్యా, ఇంకా నా పాపం పోవునట్టుగా నన్ను బాగుగా కడుగు, నా దోషం పోవునట్టుగా ఈ సోపుతో నన్ను కడుగుమయ్యా అని దావీదు అంటున్నాడు. నీవు అనగలవా? దయామయుడమైన తండ్రి నీ స్తోత్రాలు ప్రభువా.
ఈ పరిశుద్ధ దినమున పరిశుద్ధ మందిరంలో చేరి నీ మాటలను ధ్యానం చేసుకోవడానికి, నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి నీకు ఇచ్చిన ఈ కృప కొరకై నీకు స్తోత్రాలు ప్రభువా. విన్న వాక్యాన్ని దీవించండి తండ్రి. మా హృదయాలలో నీరు కంటి ఫలింపు చేయండి ప్రభా. ఇంకా ఎవరి హృదయం అయితే వ్యాధితో ఉన్నదో, ఎవరి హృదయం అయితే ఘోరమైన వ్యాధి కలదో, ఎవరి హృదయం అయితే యేసు రక్తం ద్వారా కడగబడలేదో, ఈ సమయంలో మీరు వారితో మాట్లాడండి. వారు వారి పాపమును ఒప్పుకొని నీ రక్తముతో కడగబడి పరిశుద్ధులుగా మార్చబడి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వాక్యాన్ని వారికి దయచేయడానికి కోరుతున్నాను. ఈ వాక్యములు విన్న ప్రతి బిడ్డను మీరు దీవించి, మీరు ఆశీర్వదించి, మీరు ఫలింపచేయమని మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మీరు మాకు ఇచ్చిన ఈ చక్కని సహవాసం కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మమ్మల్ని మేము మీ దైవ చెబుతూ ఈ లోకంలో తండ్రి కరోనా వైరస్ నుండి మమ్మల్ని కాపాడండి. అయినా మేము మా ముఖానికి మాస్కులు పెట్టుకుంటూ, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ, మా చేతులు కడుక్కుంటూ మేము జాగ్రత్తగా ఈ లోకంలో బ్రతుకుతూ ఉండగా, అలాంటి జాగ్రత్త ఆత్మీయ జీవితంలో కూడా అవసరమే అని నువ్వు మాట్లాడిన దేవానికి స్తోత్రాలు. ఆ రీతిగా మేము ఆత్మీయ జీవితంలో కూడా ఈ రీతిగా బ్రతకడానికి మాకు నేర్పించమని, ఈ పాప లోకము నుండి, ఈ లోక మాలిన్యము నుండి మమ్మల్ని దూరపరచుమని, మమ్మల్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుమని మీకు వందనాలు చెల్లిస్తూ, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుమని మమ్మల్ని మీ దైవ చెబుతూ యేసు నామమున ప్రార్థించండి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడు యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక సన్నివాసము ఇక్కడ చేరిన మనకందరికీ, ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి బిడ్డకు దేవుని కృపా కాపుదల తోడై నీడై ఆయన రాకడ కొరకు మనందరినీ సిద్ధపరచును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ నామమునకే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మన చదువుకున్నామండి. ప్రేస్తరా దేవుచితమైతే వచ్చే ఆదివారం మనకు పద ఆరాధన. మరి దయచేసి సిద్ధపడి పెద్దవారు మాత్రమే మరి రావాలని గవర్నమెంట్ వారి ఆదేశాల ప్రకారంగా మనము మరి మందిరంలోకి వస్తూ ఉన్నప్పుడు జాగ్రత్తగా మనం రావాలి. మరి మందిరంలోకి వచ్చినప్పుడు రాగానే మీరు మీ కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని మరి మీరు లోపలికి వచ్చి మరి దూరం కూర్చొని ప్రభుని ఆరాధించాలి. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలి. ఎవరి వస్తువులు ఇంకొకరు తాకకూడదు. మరి ప్రార్థన ముగించగానే మరి తిరిగి మరి మీరు వీలైనంత వరకు జాగ్రత్తగా మన గృహాలకు చేయడం మంచిది. ఆ విషయాన్ని గమనించండి. మరి సిద్ధపడండి, ప్రార్థన చేయండి. దేవుడు మనందరినీ కాపాడును గాక. ఆమేన్.